కృష్ణుడు వచ్చాడు ఈయన కనిపిద్దామని, గుమ్మం బయట నిలబడి నేను వచ్చాను పుండరీక, నేను వచ్చాను నీకు కనపడదామనంటే, స్వామి మా నాన్నగారు ఇంకా పడుకోలేదు, అక్కడ నిలబడి ఉండు అన్నాడు. ఇక్కడ ఏం చూస్తూ ఉంటే ఆ ఇటక ముక్క ఉంది కదా, ఆ అతిథికి ఏదో ఒకటి ఇవ్వాలి, నేను ఇలా వదలలేను, మా నాన్నగారిని ఆయన పడుకోవాలి. ఆ ఇటక ముక్క మధ్య నిలబడి, అంటే విరిగిపోయిన ఇటక ముక్క మీద శ్రీకృష్ణమూర్తి నిలబడి ఉన్నాడమ్మా. గంట సేపు నిలబడ్డాడు. ఎందుకని? తల్లిదండ్రుల సేవ కంటే దైవారాధన ముఖ్యం కాదని చెప్పడానికి. నీ భక్తుడు గురించి ఎంత యాతన పడ్డావయ్యా. పైగా ఆ ఇటకలు కావు, ఇటక ముక్కలు. ఏదో ఇల్లు గోడ ఏదో కట్టారు, అక్కడ గోడ కట్టినప్పుడు మిగిలిపోయిన 2 ముక్కలు. పాపం కృష్ణుడు భక్తుడు కోసం 2 ముక్కలు ఇలా లాక్కుని తన పాదాలు సరిపోకపోయినా సరే ఆ 2 ఇటక ముక్కల మీద కాళ్ళు పట్టుకుని బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే ఇలా పట్టుకున్నాడు నడుము. అందుకే పాండురంగస్వామి ఇలా ఉంటాడు, చూసుకోండి మీకు ఇలా ఉంటాడు. మరి భక్తుడు అంతకంటే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు, తండ్రిని విడిచిపెట్టి రాలేడు, ఎందుకంటే తండ్రి పడుకోలేదు.